పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. చాలా మంది ఎక్కువగా వెళ్తుంటారు. అది ఒక ఆనవాయితీగా మారిన పరిస్థితి. అయితే కొంత ఈ జ్యోతి దర్శనం మీద కొంత కాంట్రవర్సీస్ ఉన్నాయి. కోర్టులు కూడా కొన్ని తీర్పులు ఇచ్చాయి. ఇది కొంతమంది భక్తులు ఈరోజు శబరిమల సుదీర్ఘంగా ఉన్న ప్రాంతంలో కొండ మీద వాళ్ళు వెలుగుని వెలిగిస్తారు, జ్యోతిని వెలిగిస్తారు. అది స్వచ్ఛందంగా వచ్చే వెలుగు కాదు, కనపడేందుకు భక్తులు ఇక్కడి నుంచి శబరిమల నుంచి చూసేటప్పుడు అది అంటే రెగ్యులర్ గా వస్తున్న జ్యోతిలాగా కనపడుతుంది అనేది కూడా కేరళలో కొన్ని కోర్టులు కూడా దాని మీద కొంత చర్చ జరిగింది. గతంలో అసలు ఎవరు ఈ వ్యవహారం చేస్తున్నారు ఏంటి అనేది. సరే, ఏం జరిగినా బేసిక్ గా భక్తుల విశ్వాసం మాత్రం అయ్యప్ప స్వామి సంబంధించిన వ్యవహారంలో చాలా సీరియస్ గా తీసుకుంటారు. దాన్ని చాలా భక్తి శ్రద్ధలతో దాదాపుగా 42 రోజుల పాటు స్వామి మాలని ధరించడం, తర్వాత నియమ నిబంధనలతో ఉండడం, తర్వాత నడుచుకుంటూ కొండ మీదకి వెళ్ళడం, అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడం, తిరిగి రావడం అనేది దీనికంటే అంటే దాదాపుగా 3 నెలల ముందు నుంచే ఇది స్టార్ట్ అయిపోద్ది. సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా పెద్ద స్థాయిలో వచ్చారు. మకర జ్యోతి కూడా 3 సార్లు కనపడింది. మనం చూస్తున్నాం 3 సార్లు ఏ విధంగా కనపడిందో. దానికి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున దర్శనం చేసుకునే భాగ్యం చాలా మందికి వచ్చింది. అయితే గతంలో జరిగిన ఇష్యూస్ అంటారా, లేకపోతే అదేం జరిగింది ఇదేం జరిగింది అనేది పక్కన పెడితే కేరళ కోర్టులు కూడా అక్కడ కొంత దీని మీద ఇది ఆకాశంలో పుట్టే జ్యోతి కాదు, కొంతమంది వెలిగించే జ్యోతి, దీని వెనకాల కొన్ని ప్రయత్నాలు చేస్తారనేది చాలా కాలంగా ఇష్యూ వచ్చినప్పుడు కూడా భక్తుల సంఖ్య మాత్రం అయ్యప్ప దర్శనానికి ఎప్పటికప్పుడు ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. ఇక భక్తులు వెళ్లే వ్యవహారంలో భక్తులకి అక్కడ సక్రమైన ఏర్పాట్లు ఉంటున్నాయా లేవా అనే దాని మీద మాత్రం కొన్ని విమర్శలు, చాలా తీవ్రమైన విమర్శలు మనకి కనపడుతూనే ఉన్నాయి. ఆ విషయంలో కేరళ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుంది అనేది ప్రతిసారి కూడా ఆ సబ్జెక్ట్ అయితే మనకి వస్తుంది. మన పర్టికులర్ గా ఆంధ్ర నుంచి వెళ్లే అయ్యప్ప భక్తులు కావచ్చు, తమిళనాడు నుంచి వెళ్లే వాళ్ళు కావచ్చు, లేకపోతే కర్ణాటక నుంచి వెళ్లే భక్తులు కావచ్చు, మేము 42 రోజుల పాటు ఎంతో నిష్టగా ఇవన్నీ చేసి అక్కడికి వెళ్తే కనీసం అక్కడ వాళ్ళు వ్యవహరించే తీరు కావచ్చు, అక్కడ ఉన్న ఏర్పాట్లు కావచ్చు, కనీసం కాలకృత్యాలు తీసుకోవాల్సిన సందర్భంలో ప్రాపర్ గా చేయట్లేదు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు అనే ఒక సబ్జెక్టు ప్రతిసారి వస్తుంది. అయితే ఈసారి కొత్తగా అసలు శబరిమలకే ఎందుకు వెళ్ళాలి అనే సబ్జెక్టు కూడా ఆంధ్ర భాషల్లో చాలా మంది గురుస్వాములు మాట్లాడడం మొదలు పెట్టారు. అంత దూరం వెళ్ళి మనం ఇంత నిబద్ధతతో ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ప్రాపర్ గా వాళ్ళ అవకాశాలు ఇవ్వటం లేదు కాబట్టి మనమే ఇక్కడే మన ప్రాంతంలోనే ఒక పెద్ద స్థాయిలో ఒక టెంపుల్ ని మనమే కట్టుకుందాం. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి, దీనిపై అనేక రకాల నెగటివ్ చర్చలు ఉన్నాయి, వాదోబాదనలు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి మకర జ్యోతి పైన ఎటువంటి ప్రాశస్త్యం ఉంటుంది, అయ్యప్ప భక్తులు ఎలా భావిస్తారు? తర్వాత ఈరోజు గతంలో చాలా సందర్భాల్లో తొక్కిసలాట జరగడాలు, అనేక రకాల ఇబ్బందులు పడడాలు, పోలీసులు లాఠీ చార్జ్ చేయడాలు చాలా జరిగాయి. ఈ రోజు ఇన్సిడెంట్ పైన ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయా? డెఫినెట్ గా అంటే నేను అదే మీకు మనోజ్, ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎన్ని ఇష్యూస్ వచ్చినా ఈవెన్ ఈ జ్యోతి మీద కేరళ గవర్నమెంటే, కేరళ హైకోర్టే కొన్ని ఇష్యూస్ మాట్లాడినప్పటికీ కూడా భక్తుల సంఖ్య ఎక్కడ తగ్గల. భక్తుల విశ్వాసం అది. ఆ భక్తులు పెద్ద స్థాయిలో మకర జ్యోతిని చూడాలి అనే ఒక ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. అందుకే ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నారు. చాలా ఇష్యూస్ వచ్చినాయి నిజంగానే. మీరు చెప్పినట్టుగా లాఠీ చార్జ్ చేశారు, కొట్టారు, తరిమేశారు, లేకపోతే ఇంకోటి జరిగింది, ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నా చివరికి భక్తుల విశ్వాసం మాత్రం ఆ మకర జ్యోతిని చూడాలి, అది వీక్షించాలి అనే దాని మీద చాలా సీరియస్ గా వాళ్ళ ఇంపాక్ట్ ఉంది. అంటే భక్తుల విశ్వాసాన్ని దీంట్లో మీరు ఏమి ఇష్యూ షేర్ చేయలేం. బట్ ఈ రోజు జరిగిన దాంట్లో మాత్రం లక్షలాది మంది భక్తులు, దాదాపుగా 1.5 లక్షల నుంచి
2.5 లక్షల దాకా, అంటే ఇంచుమించుగా 3 లక్షలు అప్ అండ్ డౌన్, అంటే వచ్చి వెళ్ళిపోయే వాళ్ళ సంగతి. ఈవినింగ్ పూట ఈ టైంలో ఉదయాన్నే చేరుకున్న భక్తులందరూ కూడా స్వామి దర్శనాన్ని, అంటే దర్శనం ముగించుకున్న తర్వాత కూడా చాలా మంది పైనే ఆగిపోయారు. చాలా మంది మకర జ్యోతిని చూసుకుని కిందకి దిగుతామనే ఆలోచనలోనే ఉన్నారు. ఇప్పుడు దర్శనం, మకర జ్యోతి దర్శనం కనిపించింది కాబట్టి తర్వాత ఇంకా వాళ్ళు కిందకి దిగే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఇంత సీరియస్ గా అఫెక్షన్ లేదు, వాళ్ళకున్న విశ్వాసం, అయ్యప్ప స్వామి మీద ఉన్న విశ్వాసంలో ఈ ఇష్యూ చాలా, అంటే కొంత ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా ఎక్కడ భక్తులు ఈ ఆహారంలో ఎక్కడ వేరే ఆలోచన చేయట్లేదు. 100% మేము అయ్యప్ప స్వామి ఆహారంలో వెనక్కి తగ్గేదే లేదే అని చెప్తున్నారు. అందుకే ప్రతి ఏటా కూడా పెరుగుతున్నారు భక్తులకి. అక్కడికి వెళ్ళే భక్తులు కావచ్చు, అక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా చాలా మంది మనం చూస్తుంటాం. నడుచుకుంటా వెళ్ళే శబరిమలకి హైదరాబాద్ నుంచి కావచ్చు, విజయవాడ నుంచి కావచ్చు, సుదీర్ఘ ప్రాంతాల నుంచి, తమిళనాడు నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, చాలా మంది భక్తులు ఆ స్వామి దర్శనం చేసుకునే దానికి నడుచుకుంటా కూడా వెళ్ళే, దాదాపుగా 15-25 రోజులు నడుచుకుంటా వెళ్ళి స్వామి దర్శనాన్ని కూడా వెళ్ళే ప్రయత్నం భక్తులు చేస్తూ ఉంటారు. నిజంగా చాలా ఇంపాక్ట్ భక్తుల్లో, అదొక నమ్మకం, ఒక విశ్వాసం. ఆ విశ్వాసం నేపథ్యంలోనే కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఖచ్చితంగా స్వామి దర్శనం చేసుకోవాలి, మకర జ్యోతిని దర్శించుకోవాలి అనే ఒక అకుంఠ దీక్షతోనే వాళ్ళు ఇంతమంది శబరిమలకి వెళ్తున్నారు. మనం కూడా ఈరోజు చూసాం, వేలాది మంది భక్తులు కొండ మీద, దాదాపుగా 1.5 లక్ష 2 లక్షల మంది భక్తులు కొండ మీద స్వచ్ఛంగా మనకి కనపడుతున్నారు. అధికారికంగా కూడా కేరళ ప్రభుత్వం ఇంతమంది ఈ రోజు వీక్షించుకుంటున్నారు అనే లెక్కలు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా మకర జ్యోతి దర్శనం ఆ పవిత్రమైన ఘట్టం పూర్తయింది. ఏడాదికి ఒకసారి సూర్యుడు ధనుర్రాశి నుంచి అటు మకర రాశి వైపు అడుగులు వేసే సమయంలో అలంకరణలు, తర్వాత హారతులు ఇవ్వడాలు, చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి, పూజా కథలు జరుగుతూ ఉంటాయి. ఇక హారతి ఇచ్చే సమయానికి 3 సార్లు కొన్ని సెకండ్ల పాటుగా పొన్నం బలమేడు దగ్గర పెద్ద ఎత్తున ఆ మకర జ్యోతి దర్శనమిస్తుంది. సో ప్రజెంట్ ఆ దర్శనం పూర్తయింది. సో మకర జ్యోతిని దర్శించుకున్న వారంతా కూడా ఒక్కసారిగా ఈ అద్భుతమైనటువంటి పవిత్రమైన ఘట్టాన్ని చూసి శబరిగిరులన్నీ కూడా శరణు ఘోషతో మారుమోగిపోతూ ఉన్నాయి. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మకర జ్యోతిని దర్శించిన తర్వాత మీరు ఎప్పుడైనా లైవ్లో దర్శించారా? మీ నమ్మకం ఏంటి? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.